హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్తం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 ఆస్ట్రా యాంప్లిఫైయర్, శ్రీకాకుళం కస్టమర్ శివాజీ గారి యాంప్లిఫైయర్. అయితే ఇప్పుడులాగే మనం వాడినది 10 ఆంపియర్ మ్యాక్స్వర్త్ కంపెనీ అనమాట. ట్రాన్స్ఫార్మర్ 10,000 మైక్రోఫారడ్, 2 కెపాసిటర్స్ 50 వోల్ట్వి, అలాగే 12 2 ఆంపియర్ 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్కి. అండ్ ఇది ఇచ్చేటప్పటికల్లా మ్యాక్స్విన్ వాడిది స్మార్ట్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డ్. అయితే దీంతో లాభం ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉంది మీకు. ఎప్పుడు వాడుతున్న టైప్ కాకుండా ఇది డిజైన్ వేరేగా ఉంది. ఏంటంటే ఇది 6 ఛానల్ కోసం డిజైన్ చేశారు. ఈ 6 ఛానల్లో ఇది ఈవెన్ మనం ఇక్కడ బోర్డుకి మనం కనెక్ట్ చేసుకుంటే ఇది థర్మల్ సెన్సార్ అనమాట. దాని ప్రకారం ఫ్యాన్ యాక్టివేట్ అవుతుంది. నాకు ఈ యాక్టివ్ రిలేస్ కోసం వీటి మీద నమ్మకం లేక నేను అలా ఇవ్వను. దానికి సపరేట్ ఫ్యాన్, ఎందుకంటే వేడెక్కాక వచ్చి ఆగితే ప్రాబ్లం ఏముంది, అంటే ఆన్ చేస్తే యూజ్ ఏముంది, వేడెక్కకుండానే చూసుకుంటే బోర్డు లైఫ్ వస్తుందని నా ఫీలింగు. అందుకే మనకి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డులు విత్ థర్మల్ సెన్సార్ ఉన్న నేను వాడను. అండ్ ఇది వచ్చేటప్పుడు మాస్టర్ కంట్రోల్ 5.1కి మాస్టర్ కంట్రోల్. ఇది ఆస్ట్రా 8 వర్జన్ 8 అనమాట. ఓకే, యాంప్లిఫైర్ మాత్రం చాలా క్లీన్ అండ్ ఆడియో చాలా బాగుంది. అయితే ఈ మ్యాక్స్విన్ స్మార్ట్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డులో ఒక చిన్న లాభం ఉంది. లైట్స్ అనమాట, ఎల్ఈడి లైట్స్ చూసారా, 1 2 3 4 5 6. సపోజ్ ఈ ఛానల్ కంప్లైంట్ అయితే ఈ లైట్ ఆఫ్ అయిపోద్ది, ఈ ఛానల్ కంప్లైంట్ అయితే ఈ లైట్ ఆఫ్ అయిపోద్ది, ఈ ఛానల్ కంప్లైంట్ అయితే ఈ లైట్ ఆఫ్ అయిపోద్ది, ఏదో ఒక ఛానల్ లైట్ ఆఫ్ అవుద్ది. ఈ మెథడ్ నాకు నచ్చి నేను వేసుకున్నాను. 7 ఛానల్కి లేదు, 5.1కి అయితే ప్రజెంట్ ఇది ఉంది. సో అందుకని వేసాను. ఈ కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు ఇదే కావాలి అనుకుంటే నేను ఆర్డర్ పెట్టి రప్పించాలి. చాలా లిమిటెడ్గా 1 or 2 పీసెస్ తెప్పించాను, ఎలాగుంటుందని చూద్దామని. ఇది ఫ్రెండ్స్, అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. దీని వీడియో షార్ట్స్లో వస్తుంది, త్వరలో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.